పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. అద్దాల్లాంటి రోడ్లు వేస్తాము అన్న కూటమి నేతల వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను నగరాలను కలిపే ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. అడుగుకో గుంత దర్శనమిస్తున్న మద్దూరు రోడ్లపై ప్రయాణించే ప్రజలకు నరకం కనబడుతుంది. మద్దూరు ప్రధాన రహదారి వద్ద నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు చాలా అధ్వానంగా తయారైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో చూస్తే కనుక గ్రామాల్లో ఉన్న రహదారులు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో అటు మద్దూరు నుంచి ఇటు గోసాల మధ్య వరకు దాదాపుగా 7 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా ఇదే స్థాయిలో గోతులు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రహదారిని డబుల్ రోడ్లో చేయడం కోసం దాదాపుగా 14 కోట్ల రూపాయలకు పైబడి ఏదైతే నిధులను కేటాయించి రోడ్లకు సంబంధించి శంకుస్థాపన పనులు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అప్పుడు ఏదైతే ఆ నిధులు కేటాయించి వర్క్స్ చేయాలనుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయించారు. దీన్ని సింగిల్ రోడ్డుకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రహదారి వెంట ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణికులు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక వాహనదారును ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ ప్రాంతంలో వారైనా రోజు ఇట్లాగే ప్రయాణం చేసేప్పుడు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? ఈ వర్షం వస్తే నరకమేనండి, అసలు వెళ్ళలేము. పక్క ఊరి నుంచి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కంకిపాడి వెళ్ళాలన్నా, గోసాలు వెళ్ళాలన్నా మాకు ఈ రోడ్ ఏదన్నా అది ఏర్పాటు చేపిస్తే గవర్నమెంట్. అంటే మద్దూరు కాసనపాలెం వీళ్ళందరికీ ఇబ్బంది. మొత్తం ఎంతమంది ఉంటారండి చుట్టుపక్కల ఇక్కడ జనం? సుమారు ఒక 5,000. వీళ్ళకి రోజు నరకమే. వర్షం వస్తే అసలు ఈ రోడ్లు అసలు వెళ్ళలేము. అంటే ఎందుకు ఇంత పెద్ద గోతులు పడిపోయి ఉన్నాయి రోడ్లు? రోడ్డు చాలా కాలం అయ్యింది, అంతవరకు అప్పటి నుంచి రోడ్డు వేయలే. మళ్ళీ టిప్పర్లు అవి ఇట్లా పోతాయి, ఇసుక ఇటే పోతుంది. మరి వాటి వల్ల రోడ్డు వేయక మరి ఇట్లా ఉంది. ప్రభుత్వాలు మారినా వేస్తాయి అనుకుంటే ఎవరో పట్టించుకోవట్లా. అయితే మరికొంతమంది చూడండి, మనం ఈ వాహనాలన్నీ కూడా ఈ గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవడానికి పక్క నుంచి వచ్చి వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాము. వారు ఆ రోడ్లో వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అనేక మంది ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈ రోడ్లను మొన్న సంక్రాంతి కల్లా మేము అద్భుతంగా వేస్తామని చెప్పి కబుర్లు చెప్పిన నాయకులు కనీసం ఇటువైపుగా వెళ్తున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. దానికి తోడు ఈ ఆల్రెడీ గుంతలు పడిపోయి ఉన్న ఈ రహదారి మీద రోజు 100కు పైగా ఇసుక లారీలు వెళ్తున్నాయి. దాంతో తమకు మరింత ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇటు మద్దూరు నుంచి గోసాల వరకు ఉన్న 7 కిలోమీటర్ల రోడ్డును పూర్తిగా బాగు చేయాలని ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, మద్దూరు నుంచి.